హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో రంజాన్ సీజన్ స్పెషల్ కునాఫాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ మధ్య ఎంతో ఫేమస్ అవుతున్న ఈ కునాఫా మిడిల్ ఈస్ట్ కంట్రీ డిష్ అయినా కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టపడే స్వీట్స్ లో ఒకటిగా అయిపోయిందండి. ముందుగా స్వీట్ షాప్ లో పేని దొరుకుతుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఇలా పేనీని ఒక బౌల్లోకి తీసుకుని చూపిస్తున్నట్టు క్రష్ చేసుకోండి. క్వాంటిటీ కంప్లీట్లీ మీ ఇష్టం అండి. దీనికి పర్టికులర్ మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఇలా క్రష్ చేసిన పేనీలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు క్రీమీ చీజ్ ఫిల్లింగ్ ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకుని అందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ కంప్లీట్ గా మిల్క్ లో ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్నాక స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో ఈ మిల్క్ యాడ్ చేయండి. అలానే హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా మొజరెల్లా చీజ్ అలానే ఒక స్పూన్ షుగర్ వేసి ఈ మిల్క్ మొత్తం థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఈ చీజ్ ఫిల్లింగ్ కి మొజరెల్లా చీజ్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి లమ్స్ ఫామ్ అవుతాయండి. అవి రాకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక్కసారి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుని కలిపి చల్లారనివ్వండి. మెయిన్ కునాఫా క్రీమ్ రెడీ కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఫ్లాట్ గా ఉండే ఏదైనా పాన్ తీసుకోండి. మీరు కేక్ బేక్ చేసే ట్రే యూజ్ చేసినా పర్లేదు. ఇలా బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు మనం క్రష్ చేసి పక్కన పెట్టిన పేనీలని వేసి ఒక థిక్ లేయర్ గా వేసి చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి కొద్దిగా చీజ్ అలానే పిస్తా చాప్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రీమ్ కవర్ అయ్యేలా ఇంకొక లేయర్ థిక్ పేనీలని వేసి చూపిస్తున్నట్టు హ్యాండ్స్ తో ప్రెస్ చేస్తూ ఈవెన్ గా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు 180 డిగ్రీస్ లో ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో కునాఫాని పెట్టి ఒక 15 మినిట్స్ 180 డిగ్రీస్ లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పడితే పైన కింద మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఇలా ప్లేట్ లోకి తీసుకుని చూపిస్తున్నట్టు షుగర్ సిరప్ అన్నది వేసుకోండి. స్వీట్నెస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ టేస్ట్ అండి. సిరప్ మొత్తం లోపలి వరకు వెళ్ళాలి. ఇలా షుగర్ సిరప్ వేశాక చాప్ చేసిన పిస్తా ఇంకా డ్రై రోజ్ పెటల్స్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కునాఫా రెడీ. వేడిగా ఉన్నప్పుడే ఇలా స్లైస్ గా కట్ చేసి తింటే పైన క్రంచీగా లోపల చీజీగా భలే ఉంటుంది. చూసారు కదా, బయట ఎంతో కాస్ట్లీగా ఉండే కునాఫాని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎంత ఈజీగా చేయొచ్చో మీరు కూడా ఈ రంజాన్ సీజన్ లో మీ ఇంట్లో చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి.